సమూయేలు రెండవ పుస్తకము 3వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, గమనించండి. సమూయేలు రెండవ పుస్తకము 3వ అధ్యాయము 13వ వాక్య భాగమును నేను చదువుతున్నాను. మీరందరూ జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. నీకు దర్శనము దొరకదనెను. రాజుగారి దర్శనం మనకు కలగాలి అంటే ఒక వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, మీకాలును నా యొద్దకు తీసుకొని రావలెను. ఎవరిని తీసుకొని రావాలి? మీకాలును నా యొద్దకు తీసుకొని రావలెను. ఒకవేళ మీకాలును నీవు తీసుకొని రాని ఎడల నా దర్శనము నీకు దొరకదు. నా దర్శనము నీకు దొరకదు. ఈరోజు చదవబడుతున్న ఈ వాక్య భాగములో రాజుగారి యొక్క దర్శనం అనగా రారాజైన యేసయ్యని మధ్యాకాశములో ఎదుర్కొనే ఆ దర్శనం మనకు దొరకాలి అంటే మీకాలు ఖచ్చితంగా రావలెను. అందరు చెప్పండి, మీకాలు ఖచ్చితంగా రావలెను. దేవునికి మహిమ కలుగునుగాక. మీకాలు అనగా ఆత్మీయ అర్థం ఏమిటో తెలుసా? మీకాలు అనగా దేవుని పోలిన అనుభవము. ఏ అనుభవము? దేవుని పోలిన అనుభవము. ఇప్పుడు రారాజైన యేసయ్య పెళ్లి కుమారుడైన ఆయనను మనము ప్రత్యక్షంగా కనులార చూడాలి అంటే దేవుని పోలిన అనుభవము కలిగి మనము వెళ్ళాలి. దేవుని పోలిన అనుభవము మనము పొందకపోతే, దేవుని పోలిన అనుభవము మనము కలిగి ఉండకపోతే రాజుగారి యొక్క దర్శనము మనకు దొరకదు. అర్థమైంది అన్నవాళ్ళు గట్టిగా అందరూ అల్లి చెప్పండి, హల్లెలూయా. ఈరోజు రాజు యొక్క దర్శనం కావాలి. ఏ దర్శనం కావాలి? ఆ దర్శనం కొరకే మనమందరము రక్షించబడ్డాం. ఆ దర్శనము కొరకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. దాని కొరకే యేసుక్రీస్తు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి నిన్ను విలువ పెట్టి కొన్నాడు. దేనికి అంటే ఆయనను చూడడానికి, ఆయనను ప్రత్యక్షంగా చూడడానికి, ఆయనను ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి. ఇంతకు మనము దేవుని పోలిన అనుభవము కలిగి ఉన్నామా? దేవుని పోలిన అనుభవం మనలో లేకపోతే, దేవుని పోలిన ఆధ్యాత్మిక జీవితం మనకు లేకపోతే ఖచ్చితంగా ఒక రోజున రారాజైన యేసయ్య దర్శనము మనకు కలగదు. దేవుని పోలిన అనుభవము ఏమిటో మనము బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా క్షుణ్ణంగా వ్రాయించాడు. కొందరైతే కొన్ని అనుభవాలను పోలిన వారుగా ఉన్నారంట. కొన్ని అనుభవాలను పోలిన వారు ఉన్నారంట. టూకీగా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 37వ కీర్తన 20వ వచనం ఒకసారి చూద్దామా? 37వ కీర్తన 20వ వచనం. 37వ కీర్తన 20వ వచనం. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. చాలు. అక్కడ ఒక అనుభవాన్ని చూస్తున్నాం. భక్తిహీనులు దేనిని పోలిన వారుగా ఉన్నారంట? అప్పటికప్పుడు సొగసుగా కనబడుతున్న
మేత భూమి వలె పోలిన వారుగా కనపడుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పటికప్పుడే భక్తిహీనులు. బైబిల్లో ఇంకొక వాక్యాన్ని చూద్దాం. 49వ కీర్తన 12వ వాక్యం. 49వ కీర్తన 12వ వాక్యం. మనుష్యుడు నిలవజాడడు, నశించిన మృగమును ఎలా ఉన్నాడంట ఒక వ్యక్తి? మృగమును పోలిన వాడుగా ఉన్నాడు. ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? ఈ వ్యక్తి దేవుని పోలిన వాడుగా ఉండాలిగా, కానీ వ్యక్తి ఎలా ఉన్నాడంట? మృగమును పోలిన వాడుగా ఉన్నాడు. మృగము యొక్క దాని యొక్క ప్రవర్తన ఏమిటో మీ అందరికీ తెలుసు. మృగము దగ్గరికి వెళితే మనిషిని ఏం చేస్తుందో తెలుసు, మనిషిని అని కూడా చూడదు. మృగము మనిషిని అని చూస్తుందా? కనికరిస్తుందా? జాలి పడుతుందా? మృగం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సామెతల గ్రంథం 25:14. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఎలాగా పోలి ఉన్నాడు? తలుపు తీయబడదు, వేయబడినది తీయబడదు. హల్లెలూయా. గట్టిగా సంతోషంగా చెప్పండి. సినిమా సగం అయిపోయింది, సగం సినిమా వచ్చింది. మీకు అర్థమవుతుందో అర్థం కాదో సరే, గట్టిగా చెప్పండి. మరలా ఎన్నికేయాలంటే టైం చాలా దాటిపోతుంది కదా. కంటిన్యూ చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. వర్షము లేని మబ్బును పోలిన వాడుగా ఉంటాడు. వర్షము లేని మబ్బును పోలిన వాడుగా ఉంటాడు. మత్తయి సువార్త 23:27 వచనం. మత్తయి సువార్త 23:27 వచనం. ఏం పోలి ఉన్నారంట? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎలా పోలి ఉన్నారంట? మరి వారందరూ కూడా ప్రభు దర్శనం కలుగుతుందా? టూకీగా 4 విషయాలు మీకు చూపించాను. వారందరికీ దర్శనము కలుగుతుందా? రాజుగారి యొక్క దర్శనం కలుగుతుందా? మృగమును పోలిన వారికి ఏంటంట? దేన్ని పోలిన వారు? మృగము ఎలా ఉంటుంది? మృగము యొక్క ఈరోజు మనుషులు మృగాలైపోతున్నారు. ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. కుటుంబాలు ఈరోజు పవిత్రంగా లేవు. భార్యలే భర్తలను చంపుతున్నారు, భర్తలే భార్యలను చంపుతున్నారు. కారణం ఏమిటి అంటే అక్రమ సంబంధాలు. దీనిని బట్టి మనుష్యులు మృగాలుగా మారిపోతున్నారు. తప్పించడానికి ఏమండి, ఒక వ్యక్తిని ఇష్టపడిన కారణాన్ని బట్టి పిల్లలు ఉన్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, అయ్యో కట్టుకున్న భర్త నా పిల్లలు ఉన్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మధ్యలో పెట్టుకున్న సంబంధం కొరకు కొందరు పిల్లలను కూడా చంపేస్తున్నారు. పిల్లల్ని చంపుతున్నారు, భర్తని చంపుతున్నారు. మరి ఏ స్థితిలో ఉన్నట్లు? మృగములను పోలినవారు. దేనిని పోలినవారు? మృగములను పోలినవారు. ఇలాగ బైబిల్లో చదువుకుంటా పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. వేషధారులు దేనిని పోలినవారు? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. వేషధారులంట, అంటే వేషం, నటించడం, భక్తిగా ఉన్నట్లు నటించడం, పరిశుద్ధుడు అన్నట్లు నటించడం, ఏ పాపము ఎరగను అన్నట్లు నటించడం, నాకేమీ తెలియదు ఆ గొడవ అన్నట్లు నటించడం, అక్కడ ఏం జరిగినా నాకేం తెలియదు. వేషధారణ.
వేశ్యధారణ వేశ్యధారణ కలిగిన వాళ్ళు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులు అంటే ఒకరోజు ఆ సున్నం ఏమవుతుంది? రాలిపోతుంది. ఒకరోజు రాలిపోతుంది, సున్నం రాలిపోతుంది, సున్నం రాలిపోతుంది. అలాంటి వారు రాజును ఎదుర్కోలేరు. రాజు దర్శనం పొరపాటున వారికి కలగదు. రాజు దర్శనాన్ని నువ్వు చూడలేవు. ఆ రాజుని డైరెక్ట్గా చూడలేవు. డైరెక్ట్గా ఆయన ముఖాన్ని చూడలేవు. డైరెక్ట్గా ఆయన ఎదుట నిలబడలేవు. అసలు ఆయన ఎదుటికి వెళ్ళడానికి కూడా నీకు ఛాన్స్ ఉండదు. భూమి మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడానికే కొందరికి ఛాన్స్ దొరకదు. మరి అంతకంటే ఘనుడైన మహారాజైన యేసయ్య యొద్దకు వెళ్ళాలంటే మనము ఆయనను పోలి ఉంటేనే ఆ భాగ్యం దొరుకుతుంది. గట్టిగా చెప్పండి. అంటే ఆయన వలె మారాలి. దేవుని పోలిన అనుభవం అంటే ఏంటి? ఆయన ఎలా ఉన్నాడో నీవు అలాగూ భూమి మీద మారాలి. ఆయన ఎలా జీవించాడో నీవు అలాగా జీవించాలి. అంతేగాని ఆయనను పోలి ఉండడం అంటే ఆయనలాగా జుట్టు పెంచుకోవడం అని కాదు. ఆయనలాగా నిలువుటంగి వేసుకోవడము కాదు. ఆయనలాగా గడ్డం పెంచుకోవడము కాదు. ఆయనలాగా తెల్లని ఉన్ని జుట్టు కలిగి ఉండడం కాదు. ఆయన పాదాలు అపరంజిమయమై ఉన్నాయట. అలాగని మన పాదాలన్నీ అపరంజిగా మార్చుకోవాలని కాదు. ఆయన నేత్రములు అగ్ని నేత్రములుగా ఉన్నాయి. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అలాగని మన కళ్ళలో నిప్పులు పెట్టి చేయాలని కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన యేసయ్య ఎలాగైతే జీవించాడో అలాగ జీవించడమే ఆయనను పోలి ఉండడం. గట్టిగా చేతులుపుతూ అల్లు చెప్పండి. 2 చేతులుపుతూ గట్టిగా అల్లు చెప్పండి. దేవుని వాక్యంలో ఒక చోట రాయబడి ఉంది. ఒక మాట చదవండి. కీర్తనలు 113 5వ వచనం. 113వ కీర్తన 5వ చరణం. ఆగండి, కంగారు పడొద్దు, నిదానంగా అందరు తెరవాలి. 113వ కీర్తన 5వ చరణం. బైబిల్ అందరు తెరిచారా? చూడండి. అట్లా చదవకూడదు వాక్యం. అస్సలు అలా చదవకూడదు. వాక్యం చదవాల్సింది ఎలాగా? ఉన్నతుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? అంతా ఏమంటారు? ఏకొట్టుడు, కలిపి కొట్టుడు చదవకూడదు. స్తోత్రం. వాక్యాన్ని అర్థవంతంగా చదవాలి. మరలా చదవండి ఇప్పుడు. ఆ ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? చాలు. మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? అది మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడే రాజు యొక్క దర్శనము దొరుకుతుంది. ఆయనను పోలి ఉన్న వారికి దర్శనము దొరుకుతుంది. మీకాలనే పదానికి అర్థం ఏంటి చెప్పా? దేవుని పోలిన అనుభవము. దేవుని పోలిన అనుభవం. బాబు, నువ్వు వస్తా మీ కాళ్ళు వెంట పెట్టుకోరా. ఇప్పుడు వస్తూ ఏ అనుభవాన్ని వెంట పెట్టుకొని వెళ్ళాలి? దేవుని పోలిన అనుభవాన్ని వెంట పెట్టుకొని నీవు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని పోలిన అనుభవాన్ని కలిగి వెళ్ళాలి. నువ్వు ఒక్కడివి వెళితే ఆయన దర్శనం దొరకదు. నాకు ఏమి అవసరం లేదు అని నువ్వు హడావుడిగా వెళ్ళిపోతే ఆయన గేట్లు వేసేస్తాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. ఏం వేస్తాడు? గేట్లు వేయబడతాయి. నీకు దర్శనం దొరకదు. అసలు మధ్యాకాశానికి వెళ్ళే ఛాన్స్ కూడా దొరకదు. సాతాను యొక్క పరిపాలనలో 7 ఏండ్లు సాతాను యొక్క పరిపాలనలో నీవు ఉండవలసి ఉంటుంది. సాతాను పరిపాలన భూమి మీద 7 ఏండ్లు జరుగుతుంది. 7 ఏండ్ల సాతాను పరిపాలనలో ఉండాలి అనుకుంటే నీవు ఇదిగో
పైన కొన్ని వచనాలు చూపించాను. సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్న వారందరికీ సాతాను పరిపాలనలో ఉంటారు. ఇంకా మృగమును పోలిన వారు ఇంకా మృగములాగా జీవించకూడదు, ఒక మృగములాగా ప్రవర్తించకూడదు, ఒక జంతువులాగా ప్రవర్తించకూడదు. జంతువుకు కామన్ సెన్స్ ఉండదు, దానికి ఏం అర్థం కాదు. జంతువు ఎలా ప్రవర్తిస్తుంది అంటే విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది. మానవత్వం తెలియదు దానికి, వరుస వాయిదా తెలియదు జంతువుకి. దేవుడు అంటున్నాడు, ఒక జంతువును మృగమును నశించు మృగమును నీవు పోలి ఉన్నావు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆలోచించు, నువ్వు ఎలాంటి వ్యక్తివి? నువ్వు దేవుని పోలిన వ్యక్తివి అయితే ఎలా ఉండాలో తెలుసా? మన దేవుడు ఏమై ఉన్నాడో కొన్ని విషయాలు తెలుసుకుందాం. లేవియకాండం 11వ అధ్యాయం 45వ వచనం. లేవియకాండము 11వ అధ్యాయం 45వ వచనం. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆయనను పోలి ఉన్న అనుభవం ఏమిటో తెలుసా? ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు నీవు కూడా పరిశుద్ధుడవై ఉంటే ఆయన పోలిన వ్యక్తివి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన పోలిన అనుభవం ఏమిటి? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత కొరకు నీవు దేవుని సన్నిధిలో ఆయన వలె జీవించడానికి కోరుకోవాలి. ఆయన ఎలాంటి పరిశుద్ధుడో తెలుసా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. నిదానంగా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కమలష్ముడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నాడంట ఆయన? ప్రత్యేకముగా ఉన్నవాడే పరిశుద్ధుడు. గట్టిగా చెప్పండి. ఎలాగున్నవాడు? ప్రత్యేకముగా ఉన్నవాడు పరిశుద్ధుడు, పాపులలో చేరలేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలష్ముడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు అలాంటి పరిశుద్ధత కలిగిన జీవితం ఈరోజు సంపాదించుకోవాలి. పాపులలో చేరలేదు కదా దేవుడు. ఈరోజు నీవు కూడా ఆ యొక్క పరిశుద్ధతను సంపాదించుకోవాలి. నీవు కూడా పరిశుద్ధతను సంపాదించుకోవాలి. లోతు పాపులతో చేరిపోయాడు, అబ్రహాము పాపులతో చేరలేదు. లోతు సొదొమ గొమొరాలో ఉన్న ఆ దుష్టులతో, ఆ పాపులతో కలిసిపోయాడు. అబ్రహాము పిలువబడిన ఆ పిలుపును మరిచిపోలేదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచాడు, ఈ పరిశుద్ధతలోనికి నన్ను పిలిచాడని అబ్రహాము లోతు కలిసిపోయినట్టు పాపులతో కలిసిపోలేదు. పిలువబడిన పిలుపుకు తగిన ఆ పరిశుద్ధతను, ఆయనను పోలిన జీవితం అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అబ్రహాము వాగ్దాన దేశంలో అడుగు పెట్టాడు. అంత మాత్రమే కాదు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడమే కాదు, యేసుక్రీస్తు వంశావళి పట్టికలో మొట్టమొదటి పేరు అబ్రహాము పేరు చేర్చబడింది. గట్టిగా చెప్పండి. ఆదాముతో స్టార్ట్ అయిందా? అబ్రహాముతో స్టార్ట్ అయిందా? ఆదాము పేరు లేదుగా. అంటున్నారా? పాపులతో చేరిపోలేదు, పాపులతో కలిసిపోలేదు, పాపులతో ముచ్చటించలేదు. పాపులు ప్రవర్తించిన ఆ ప్రవర్తనకి ఎలాంటి అంగీకారము ఆయన తెలపలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలి. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకత నీలో కనబడాలి.
ఒక ప్రత్యేకత కలిగిన జీవితం నీవు చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో దేవుని వాక్యంలో నుండి మరొక మాట కూడా చదువుకుందాం. మనము పరిశుద్ధతలో జీవించడం అది ఎలా సాధ్యమవుతుంది? పౌలు అంటాడు ఒక మాట చూడండి, 11:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం. ఎవరిని పోలి? నేను క్రీస్తును పోలి ఉన్నాను, నేను దేవుని పోలి ఉన్నాను, నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను. ఎలా సాధ్యమందయ్యా నీకు దేవుని పోలి నడుచుకోవడం? మా వల్ల కావడం లేదుగా, మా వల్ల అది సాధ్యం కావడం లేదు కదా. నీకు ఎలా సాధ్యమయ్యింది క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే? పౌలు గారు ఒక అద్భుతమైన వివరణ ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అనియు నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరమును నలగొడుతున్నాను. స్తోత్రం చెప్పండి. చేతులతో గట్టిగా అందరూ రెండు చెల్లిదళ్ళు చెప్పండి, హల్లెలూయా. ఎలా సాధ్యమయ్యింది? 14 పత్రికలు ఎలా వ్రాయగలిగాడు? సార్వత్రిక సంఘము ఈరోజు కట్టబడడానికి, ప్రత్యక్షతలు సియోనులో నుండి పౌలు గారికి అనుగ్రహించబడడానికి గల కారణం ఏమిటి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఎలా క్రీస్తును పోలి నడుచుకున్నావయ్యా? ఎలా సాధ్యమైంది అంటే, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. గట్టిగల్లు చెప్పండి, గట్టిగల్లు చెప్పండి. మనమైతే బీపీ వస్తుందేమో, షుగర్ వస్తుందేమో, ఏంటి చెప్పండి, ఏం ఆలోచిస్తాం? గ్యాస్ ట్రబుల్ వస్తుందేమో, షుగర్ వస్తుందేమో, బీపీ వస్తుందేమో. అందుకే మనం సార్వత్రిక సంఘము కట్టబడే ప్రత్యక్షతలు మనకు అడలేవు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. నేనంటాను, అందుకే పరిశుద్ధతలో ఉండలేకపోతున్నావు. అందుకే పరిశుద్ధతలో నీవు నిలిచి ఉండలేకపోతున్నావు. పరిశుద్ధతలో నీ ప్రయాణం సాగడం లేదు. పరిశుద్ధమైన ఆ యొక్క ప్రయాణం నీలో లేదు. పరిశుద్ధుడిగా ఉండలేకపోతున్నావు. నా వల్ల కావడం లేదండి నేను పరిశుద్ధంగా ఉండడం. ఎలా అవుతుంది? నీ వల్ల ఎలా అవుతుంది? నువ్వు నలగొట్టకపోతే ఎలా అవుతుంది? గోధుమ గింజ నలగొట్టకపోతే, ఆ గోధుమ గింజ నలగొట్టకపోతే ఎలా తెలుపు వస్తుంది? పిండి ఎలా తయారవుతుంది? గోధుమ గింజ నలగొడితేనే కదా పిండి అయ్యేది. హల్లెలూయా చెప్పండి. నలగొట్టాలా వద్దా? గోధుమ గింజ నలగొడితేనేగా తెలుపు వచ్చేది. నువ్వు కూడా నలగొట్టబడితేనే కానీ తెలుపు వచ్చేది. నువ్వు నలగొట్టబడితే పరిశుద్ధత నీలో అది పుట్టుకొస్తుంది. క్రీస్తు పోలిక పుట్టుకొస్తుంది. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు నీవు పరిశుద్ధుడిగా మారగలవు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నువ్వు ఎనీ టైం స్లీపింగ్ ఈటింగ్ ఏంటి చెప్పండి, చెప్పాలి. స్లీపింగ్ ఈటింగ్ కంటిన్యూ చేస్తున్నావు. స్లీపింగ్ ఈటింగ్ కంటిన్యూ చేస్తే ఎట్లా ఉంటావు? పరిశుద్ధతలో ఎలా వస్తుంది? ఎలా సాధ్యం అవుతుంది? అది సాధ్యం కాదు. భార్యాభర్తలు కలిసి చక్కగా శరీరాన్ని నలగొట్టుకొని, కుటుంబం అంతా నలగొట్టుకొని క్రీస్తు రూపం రావాలి. యేసయ్య పరిశుద్ధత నీలోనికి రావాలి. యేసయ్య కామ క్రోధ మదమత్సర్యాలు ఎరగని ఆ బ్రహ్మచారి పరిశుద్ధుడు అనుటకు ఆయన యోగ్యుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధతను నీవు కలిగి ఉండాలి. నీ వల్ల కాదు అనే మాట అనొద్దు. నీ వల్ల అవుతుంది. అది ఎలా అవుతుందో చెప్పనా? నలగొట్టుకుంటే సాధ్యమవుతుంది. ఏం చేయాలి? శరీరాన్ని ఏం చేయాలి? శరీరాన్ని నలగొట్టాలి. ఈరోజు శరీరాన్ని నలగొట్టకనే ఎంతోమంది యవనస్తులు పాపంలో పడిపోతున్నారు. శరీరాన్ని నలగొట్టుకోకనే ఈరోజు అనేక దుర్వ్యసనాలకు లోనైపోతున్నారు.
సాతాను శోధనలను జయించలేకపోతున్నారు. అపవాది పెట్టే ప్రతి ఆ యొక్క పాపపు ఆలోచనలు జయించలేకపోతున్నారు. నేనంటాను, నీ యొక్క బాహ్య పురుషుడు కృషించాలి, నీ ఆంతర్య పురుషుడు నూతనపరచబడాలి. నీవు చూడండి ఒకసారి ఆ మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు ఒకసారి చదువుదాం. 16, 17, 18 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని ఇక చూడడం లేదు, అదృశ్యమైన వాటినే చూడగలిగే కృపమ దేవుడు మాకిచ్చాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి. ఈరోజు అదృశ్యమైనది నీ కళ్ళ ముందు కనబడాలి అంటే ఏం కనబడాలి? అదృశ్యమైనది అంటే ఏంటో చెప్పమంటారా? రాజు యొక్క దర్శనమే అదృశ్యమైనది. రారాజైన దర్శనం, పెళ్లి కుమారుడైన రాజైన ఆ దర్శనం అదృశ్యమైనది. అదృశ్యమైన ఆ దర్శనం నీ కళ్ళ ముందు కనబడాలి అంటే ఇదిగో నీ బాహ్య పురుషుడు కృషించుతేనే అది సాధ్యమవుతుంది. నీ శరీరం నలగొట్టబడితేనే సాధ్యమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. నువ్వు ఎనీ టైం స్లీపింగ్ ఈటింగ్ అంటే ఇక నీకు ఆ దర్శనం లేదు, పోయింది, ఎప్పుడో పోయింది. నీకు అదృశ్యమైనది కనబడదు. నేను చెప్తా ఉన్నా, స్లీపింగ్ ఈటింగ్ ఉన్న వాళ్ళకి, స్లీపింగ్ ఈటింగ్ ఉన్న వాళ్ళకి అదృశ్యమైనది కాదు, దృశ్యమైనవే కనపడతాయి. ఇక మీరే అర్థం చేసుకోండి. గట్టిగల్లు చెప్పండి, 2 చెల్లెది గట్టిగల్లు చెప్పండి. అదృశ్యమైనవి అంటే ఏంటో మీకే అర్థమై అవుతుంది అనుకుంటున్నా. అవ్వలేదా? అయ్యే ఉంటుందిలేండి, నాకంటే మీరే స్పీడ్. 2 చేతులది సంతోషంగా చెప్పండి. 2 చేతులది సంతోషంగా చెప్పండి. కళ్ళ ముందు కనబడే దృశ్యమైన వాటిని చూస్తూ ప్రయాణం చేస్తాం. వింటున్నారా? కళ్ళ ముందే కనపడుతుంటాయి కొన్ని దృశ్యమైనవి, ఇంకా అదృశ్యమైనది ఎట్లా కనపడుతుంది? అదృశ్యమైనవి మనకి స్లీపింగ్ ఈటింగ్ అన్ని టైం టు టైం. స్తోత్రం. షైనింగ్ తగ్గకూడదు ముఖంలో. హల్లెలూయా. ఏం తగ్గకూడదు చెప్పాలి? ముఖంలో ఏమి తగ్గకూడదు? షైనింగ్ తగ్గకూడదు, రంగు చైన్ అన్నీ ఏమి తగ్గకూడదు. దేవునికి స్తోత్రం. స్లీపింగ్ ఈటింగ్ కరెక్ట్గా ఉండాలి, ముఖం అంతా బాగుండాలా, షైనింగ్ రావాలి. ఓహో, అదృశ్యమైనది పోయింది నీకు. ఏం పోయింది? అదృశ్యమైనది ఎప్పుడో పోయింది నీకు. షైనింగ్లో ఉన్నావంటే షైనింగ్ కనపడాలని కోరుకుంటున్నావు నువ్వు. ముఖంలో షైనింగ్ కనపడాలి, అందరికీ షైనింగ్ కనపడాలి. ఆ షైనింగ్ అందరికీ ఆకర్షణగా ఉండాలి, అందరు చూడాలి, నేను బాగా ఉన్నాను, బాగా కనపడాలి. ఓ షైనింగ్ అంటే ఇదిగో అక్కడ అదృశ్యమైనది నీకు పోతుంది. పోవాలా? ఆమేన్ అంటున్నారేంటి? పోవాలని ఆమేన్ అంటున్నారేంటి? హల్లెలూయా. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నారు, ఆమేన్ అంటే ఆమేన్ అంటున్నారు. మీరు దృశ్యమైన వాటిని కావాలనా, అదృశ్యమైనది కావాలా? అదృశ్యమైన వాటిని చూడగలిగిన కృప ఎప్పుడొస్తుందో తెలుసా? నీ బాహ్య పురుషుడు కృషించితేనే, నీ శరీరం అది కృషిస్తేనే జరుగుతుంది. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనను పోలి ఉండడం అంటే ఊరకనే సాధ్యము కాదు, అంత ఈజీ కాదు. ఆ పరిశుద్ధతలోనికి నడిపించబడడం అంత ఈజీయే కాదు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, పేతురు దేవుడా, వారమంతా అబ్రహాము దేవుడు, ఆదివారం అబ్రహాము దేవుడు, సోమవారం ఇస్సాకు దేవుడు, పేతురు దేవుడు ఎప్పుడు? ఇక ఈ పేతురు ఇస్సాకు దేవుళ్ళే అయితే ఇంకెక్కడ శరీరం నలగొట్టబడేది? ఏంటంటే దేవుని పేరు చెప్పుకుంటున్నారు. అబ్రహాం దేవుడా లేడా? అబ్రహాం దేవుడు హల్లెలూయా. పేతురు కదా, పేతురు కోడి. ఇస్సాకు పొట్టేలు కదా. హల్లెలూయా.
గట్టిగల్లో చెప్పండి. ఎప్పుడు ఇవే 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 అయితే ఈ శరీరం ఎప్పుడు నలగొడతావు నువ్వు? నువ్వు శరీరం ఎప్పుడు నలగొడతావు? నీ శరీరం ఎప్పుడు నలగొడితే ఎప్పుడు దేవుని యొక్క ఆ దర్శనం నీకు కలుగుతుంది. హల్లెలూయా. గట్టిగా సంతోషంగా చెప్పాలి. యేసు ప్రభు 33.5 సంవత్సరాలకి ఆయన బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాకి కంటే కలకాలం బ్రతికేదానికంటే హంసలాగా కొద్ది కాలం బ్రతకడమే మంచిదంట. కాకిలాగా కలకాలం బ్రతుకుతారా, హంసలాగా బ్రతుకుతారా? దానికి దీర్ఘాయువు కలుగునుగాక. నీవు జీవించు సంవత్సరములు చీకలగాలి. హల్లెలూయా. మళ్ళీ దీనికి వాగ్దానాలు. నువ్వు మాత్రం శరీరాన్ని నలగొట్టొద్దు, నువ్వు జీవించు సంవత్సరములు. అది ఈరోజు దేవుని పోలి ఉండడం అంటే అంత సామాన్యమైన విషయం. ఒకటి, దేవుని పోలి ఉండాలంటే ఆయనలాగా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇంకొక విషయం చదువుదామా? మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను ఏమై ఉన్నాడు ఆయన? ప్రేమాస్వరూపి. ఆయన ఏమై ఉన్నాడమ్మా? ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు చాలు. దేవుని ఎరగడంటే దేవుని పోలి ఉన్నవాడా? అది మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా? దేవుడు ఏమై ఉన్నాడంట? దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడంట. నీవు కూడా దేవుని వల్లే ప్రేమాస్వరూపిడవై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా సంతోషంగా అల్లి చెప్పండి. హల్లెలూయా. నిజంగా అండి, నీ శత్రువులు నీ ముందు కనబడితే నువ్వు ప్రేమిస్తావా? నీకు హాని చేసిన శత్రువులు నీ ముందు కనిపిస్తే ప్రేమిస్తావా? నీకు నష్టం కలిగిన స్నేహితులు నీ కళ్ళ ముందు కనబడితే షేక్ హ్యాండ్ ఇవ్వగలవా? ముఖం తిప్పుకొని వెళ్ళగలవు. ఏం తిప్పుకొని వెళ్ళగలవు చెప్పాలి. నిజంగా చెప్తాను, వాళ్ళు కీడు చేసినా, నీకు నష్టం చేసినా, హాని చేసినా సంతోషంగా వెళ్ళి నీవు ప్రైజ్లాడని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వగలవా చెప్పాలి. నువ్వు అలా ఇవ్వలేని వ్యక్తివి అయితే దేవుని పోలిన వ్యక్తివి ఎలా అవుతావు? యేసు ప్రభువే అంటాడండి సిలువలో. ఏమంటాడు ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము అంటాడు. పౌలు గారు అంటాడు, నీ శత్రువు ఆకలి కొంటే ఏం పెట్టాలి? ఆహారం పెట్టు. ఇది సాధ్యమవుతుందా? శత్రువుకు ఆహారం పెట్టడం, శత్రువుని ప్రేమించడం సాధ్యమవుతుందా? యేసు ప్రభువే అంటాడు, ఉమి వేసిన వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, కొరడా దెబ్బలు కొట్టిన వాడిని, ఏం కొట్టిన వాడిని? దూషించిన వారిని, ఇన్ని రకాల వ్యక్తులను అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక. మనం ఎవరినన్నా ఒక మాట అంటే ఇక మరుసటి రోజు నుంచి మన ఫోన్ కూడా ఎత్తుతారా? ఫోన్ కూడా ఎత్తారు. ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెడతారు. హల్లెలూయా. ఏ లిస్ట్లో? నేను మాట్లాడేవాడు అంత. నన్ను ఇంత మాట అంటాడా? నన్ను పట్టుకొని ఇంత మాట అంటాడా? అందరి ముందు నన్ను ఇంత అంటాడా? నేను ఎత్తను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీవు ఎప్పుడైతే శత్రువును కూడా ప్రేమించగలుగుతావో అప్పుడే నీవు కూడా యేసయ్య వలె ప్రేమ కలిగిన వాడవు. గట్టిగా చెప్పండి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమి రాయబడి ఉంది? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ఒకడేమో తెల్లని బట్టలు వేసుకొని వెళ్తున్నాడు, వాడు వేసుకోవడానికి ఏమో తెల్ల బట్టలు నిలువటంగిలు వేసుకున్నాడు, కానీ వాడికి దేవుని ప్రేమ లేదు. ఆ త్రోవన ఇంకొకడు వెళ్తున్నాడు, ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు భక్తులే, కానీ ప్రేమ లేదు. ఆ త్రోవన వెళుతున్న వ్యక్తి ఒక సమరయుడు, ఏమండి, కొరప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి భయపడకుండా, వామ్మో ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నన్ను కూడా దొంగలు ఎక్కడ కొడతారన్న ఆ భయం లేకుండా
పడి ఉన్న వ్యక్తిని గాయాలు కట్టి ద్రాక్షారసం పోసి తనను ఏమండి ఒక చోట భద్రంగా చేర్చారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు, ఏమై ఉండునట్లు చదవండి ఆ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఏం చేయాలంట? కుమారులు అంటే ఎవరిని పోలి ఉంటారు? అది చెప్పండి. ఇప్పుడు సైదులను కొడుకున్నాడు అనుకో, చూసి ఏమంటారు? అరే సైదులను లాగానే ఉన్నాడంటారు. అవునా కదా? హల్లెలూయా. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు నీవు కూడా శత్రువులను ప్రేమిస్తే ఎలా ఉంటావు? తండ్రిని పోలిన వాడిగా ఉంటావు. అది నేను చూపించిన రెఫరెన్స్. దేవునికి గట్టిగా చెప్పండి. 2 చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొందరు సంవత్సరాలుగా మాట్లాడుకోరు, సంవత్సరాలుగా మాట్లాడుకోరు, క్షమించరు. నేను క్షమించనంటే క్షమించను. నా దేవుడు అంటాడు నేను కూడా నిన్ను క్షమించను. నా దేవుడు కూడా ఏమంటాడు చెప్పాలి. నా దేవుడు కూడా అంటాడు పోనీలే, పొరపాటు ఏదో తెలుసో తెలియ చేశారు అని మనం మంచి మనసుతో వాళ్ళని క్షమిస్తే నిజంగా నీవు యేసయ్య రూపంలోనికి రాబోతున్నావు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీకు ఈరోజు క్షమించే మనసు లేకపోతే రాజు దర్శనం ఎలా దొరుకుతుంది? స్టెఫెను కూడా అంటాడు, రాళ్లతో కొట్టిన సమయంలో రాళ్లతో కొడుతూ ఉంటే కూడా ఆయన ఏమంటాడు? ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేతులెత్తి సంతోషంగా నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. నిద్ర వస్తుంది నాకు తెలుసు మీ అందరికి. మీకు కొంతమంది ఊతున్నారు కదా. ఏమ్మా నిద్ర వస్తుందా? నిద్రపోకండి అందరు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి నవ్వండి గట్టిగా, నవ్వుతూ చప్పట్లు కొట్టండి. నేను నవ్వుతుంటే మీరు నవ్వట్లేదు ఏంది? నేను సామాన్యంగా నవ్వను. నేను నవ్వుతా, నేనన్నా నవ్వుతే మీరు నవ్వుతారేమని. హల్లెలూయా. మీకు నవ్వు రాకపోతే ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తా. ప్రార్థన అయినాక రాజంగి నన్ను అడగండి. ఎవరన్నా చెప్తా. నేను ఎంతటోళ్ళైనా నవ్వాల్సిందే. హల్లెలూయా. పేరు చెప్పండి ఇప్పుడు, తర్వాత చెప్తా. మీరు ఎంతటోళ్ళైనా నేను చూసినా మీరు నవ్వాల్సిందే. లేకుంటే లాక్ వేసినా కూడా లాక్ కూడా ఓపెన్ అయ్యి నవ్వాల్సిందే. స్తోత్రం చెప్పండి సంతోషంగా. ఒకసారి గట్టిగా నవ్వండి. అది లాక్ వేసింది చూడు. అమ్మా లాక్ది నువ్వు 2 చేతులు వద్దు గట్టిగా ఇట్లా వేసుకుంటుంది చూడు. నేను లాక్ అనే లోపు అబ్బో మామూలు తెలియదు కాదామె లాక్ చేసేసింది. ఇట్లా అందరూ గట్టిగా సంతోషంగా చెప్పండి. స్టెఫెన్ చెప్పండి. స్టెఫెను రాళ్లతో కొడుతున్నా కూడా ఏమంటున్నాడు? ప్రభువా ఈ పాపము వారి మీద మోపకుము అంటున్నాడు. మనం అంటామా రాళ్లతో కొడుతుంటే? యేసేపు గారు మనం అంటామా? ఏమొస్తాయో తెలియదు మనకి. మామూలుగా ఉన్నప్పుడు వస్తాయి బూతులు. గట్టిగా చెప్పండి. మామూలుగా ఉన్నప్పుడు ఏమొస్తాయి? మామూలుగా ఉన్నప్పుడే నోటి ఏమంటారు? నోటి నుంచి కొంతమందికి నోటి దూల ఉంటుంది. ఏ దూలమ్మా? నోటి దూల ఉంటుంది. కొంతమందికి ఏమో ఒంటి దూల తీర్చుకుంటారు. నోటి దూలతో ఏ దూల తీర్చుకుంటారు? అది సంతోషంగా గడియల్లో చెప్పండి. కవిత్వం లేండి, ఇది కవిత్వం, సంస్కృత పదాలు అనమాట. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నా ఇప్పుడు? రాళ్లతో కొడుతున్నా ఏమనాలి?
ప్రభువా మీ ఆయన కొడుతున్నాడు అనుకో, నువ్వేమంటావు? ఒరే నా బట్టా, నన్ను కొడతావారు, మా నాన్న చెప్తున్నా, మా అమ్మ చెప్తా. గడియల్లో చెప్పండి, ఏ మా అమ్మాయి వద్దు, ఇంక ఎంతకు వద్దు, ఇంకా హల్లెలూయా స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎక్కడ క్షమిస్తున్నామండి? క్షమిస్తున్నారా? ఏమ్మా మీ యజమానులు క్షమిస్తున్నారా? మీ భార్యలు మీరు క్షమిస్తున్నారా? వీళ్ళని కూడా అంటున్నా, హల్లెలూయా. క్షమించాలి కదా. ఒకరినొకరు ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోవాలి. క్షమిస్తేనే ప్రేమాస్వరూపి పోలిన వారుగా మీరు కూడా ఉండబోతున్నారు. మీరు అవన్నీ తిడుతున్నారంటే నేను చెప్పలేను. ఇక పోయింది మీకు. ఇంక ఏ రూపం ఉందో నాకే తెలియదుగా. క్షమిస్తున్నారా? తిడుతున్నారా? పోయి ఇతరుల దగ్గర వెళ్ళి ఏమైనా చెప్పుకుంటున్నారా? మా ఆయన ఇలాంటోడు, అలాంటోడు, వాడు మామూలుడు కాదు, వాడు దొంగ సచ్చినోడు. హల్లెలూయా. ఏ సచ్చినోడు అంట? దొంగ సచ్చినోడు వాడు. ఇంటికి రాగానే ఏమండి, అమ్మో, బయటికి వెళ్ళేమో సచ్చినోడు, దొంగ సచ్చినోడు. హల్లెలూయా. అట్లా నటించొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగిన వాడు. మనమందరం ఆయన వలె జీవించుదుము గాక. అబ్బాయి ఇంకా 2 మాటలు ఉన్నాయి. మరి ఇంకా 2 మాటలు. ప్రకటన గ్రంథం 19:11 ఏముందో తెలుసా? ఆయన నమ్మకమైన వాడంట. ఏవాడు? మనం నమ్మకమైన వారుగా ఉన్నామా? ఈ సంఘానికి, దేవునికి ఇచ్చే విషయం కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, దశంభాగం ఇచ్చే విషయంలో కావచ్చు, సంఘానికి మనం అంటుకట్టబడే విషయంలో కావచ్చు, మనకంటూ ఒక ఇల్లు ఉంది, మన ఇంట్లో నమ్మకమైన వారమేనా? ప్రకటన గ్రంథంలో ఏముందమ్మా ఆయన గురించి? ఒకటి చెప్పండి, ఆయన నమ్మకమైన వాడు. మోషే కూడా అలాగా జీవించాడు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు మనకంటూ ఒక దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. వినండి, మనకంటూ ఒక సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? మన ఇల్లంతటిలో, మన సంఘం అంతట్లో మనం నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందులోనే మరొకటి ఏముంది? సత్యవంతుడు. అందులోనే ఏముంది? ఆయన సత్యవంతుడు. ఆయన సత్యవంతుడై ఉన్నట్లు మనము కూడా సత్యము కలిగి ఉండాలి. పౌలు గారు అంటాడు, నా పిల్లలు సత్యము కలిగి అనుసరిస్తున్నారు, అంతకంటే నాకు సంతోషము లేదు అంటాడు. ఈరోజు సత్యము కలిగి జీవించాలి. సత్యం అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనము కలిగి ఆ బోధలో నడుచుకోవడమే సత్యం. గట్టిగా చెప్పండి. అందుకే 2వ రాజుల పుస్తకము 20వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమంటాడు హిజ్కియా? చూడండి, రాజుల 2వ పుస్తకము 20వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా అనుసరించుచున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా చెప్పండి. ఆయన ఎలా జీవించాడంట? సత్యముతో జీవించాడు. అందుకనే హిజ్కియా పేరు యేసుక్రీస్తు వంశావళి పట్టికలో ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. దర్శనం కలిగింది అక్కడ ఆయనకి. యేసుక్రీస్తు వంశావళి పట్టిక అంటే దర్శనం కలిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. ఉజ్జియా యోతామును కనెను, యోతాము అహాజును కనెను, అహాజు ఉందా హిజ్కియా పేరు? హల్లెలూయా. సత్యముతో జీవించాను. ఈరోజు మనం సత్యం కలిగి జీవిస్తున్నామమ్మా? గట్టిగా చెప్పండి. మనం సత్యం కలిగి జీవిస్తున్నామా? సత్యమే మాట్లాడుతున్నామా? సత్యమే కలిగి మనం ప్రభు కొరకు బ్రతుకుతున్నామా? ఆయన వాక్యం సత్యమై ఉంది. సత్యమై ఉన్న వాక్యాన్ని సత్యము కలిగి జీవిస్తున్నామా? 2 చేతులెత్తి సంతోషంగా చెప్పండి హల్లెలూయా. సాతానుగాడు సత్యవంతుడు కాదు తెలుసా?
వాడు అబద్ధికుడు. సాతానుగాడు ఎవడు? అబద్ధికుడు. కొందరు ఎప్పుడు అబద్ధాలే చెప్తారు, నిజం చెప్పరు. ఏం చెప్పరు చెప్పండి? హల్లెలూయా. ఎప్పుడు చూసినా అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఆడో కూర్చొని హోటల్లో ఉంటారు, రోడ్డు మీద వస్తున్నా. హల్లెలూయా. అబద్ధాలు ఉండకూడదు. అడిగే వాళ్ళకు కూడా అనుమానం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. కొందరు బస్సులో ఒక ఉంటుంది, బిజీ వస్తుంది, ఎన్నిసార్లు ఫోన్, ఆడున్నావు, ఏమొస్తుందట ఫోను, బిజీ వస్తున్నావు, ఎక్కడున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? హల్లెలూయా. వింటున్నారా? ఆయన అంటాడు, మా చెల్లితో మాట్లాడుతున్నాలే అంటాడు ఆయన, లేకుంటే మా అమ్మతో మాట్లాడుతున్నాలే అంటాడు. హల్లెలూయా. మళ్ళీ నిజంగానే అమ్మతో మాట్లాడా లేదా, నిజంగానే చెల్లితో మాట్లాడా లేదా? ఫోన్ చెకప్ సార్ సైలెంట్గా ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు. ఏమా స్నానానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? హల్లెలూయా. సంతోషంగా రెండు చెల్లిది గట్టిగా చెప్పండి. ఈ అనుమానాలు ఇవన్నీ కూడా కుటుంబాలలో సమస్యలకు కారణంగా మారిపోతాయి. కుటుంబాలు అప్పుడు భక్తి చేయలేవు, ప్రార్థన చేయలేరు, వాక్యం చదువుకోలేరు. అనుమానాలు ఉంటే, ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉంటే భక్తి చేయలేరు, సత్యం కలిగి జీవించలేరు. ఒక అబద్ధానికి ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఒక అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాలి? 100 అబద్ధాలు ఆడాలి. అందుకే 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంట. చేయండి, పెళ్ళిళ్ళు చేయండి. హల్లెలూయా. ఒక అబద్ధం ఆడి 100 పెళ్ళిళ్ళు చేయండి అని అంతేనా? 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి, రాజు దర్శనము మీకు దొరకదు. ఏమి దొరకదు? రాజు దర్శనం. అందుకే అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. హల్లెలూయా. మా ఓడికి అలవాట్లు ఉన్నాయి అంటే చేసుకుంటారు, లేకుంటే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. వాడు మంచోడు, ఏం చెప్పాలంట? మా ఓడు నోట్ల ఏలు పెట్టినా గుడ్డుగా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడు. చాలా ఆపు, నీ ఆపు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని అబద్ధాలు చెప్పండి. అబద్ధాలు ఆడి పెళ్లి చేయకూడదు. వాడి వాడి ఇష్టం, వాడు బాగుంటే పెళ్లి చేసుకుంటాడు, లేకుంటే తిరిగిపోతులాగా తిరుగుతాడు, తిరిగి ఏడ్చి తెచ్చుకుంటాడు, పోతాడు. హల్లెలూయా చెప్పండి. భక్తిగా ఉంటేనే భక్తిగా ఉండి ఏమండి, మంచిగా ఉండి మంచి పెళ్లి చేసుకోండి. నేను తిరుగుతాను, నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం అంటే నీకు పోయే రోగమే వస్తుంది, పోయే కాలమే వస్తుంది. హల్లెలూయా. అవునా కదా? నా ఒళ్ళు నా ఇష్టం అంటే ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి దేవుడిని నీ భూమి మీదకి పంపలేదు. నీకు ఇష్టమైన సుఖం అనుభవించడానికి పంపలేదు. అందుకే దేవుడు అంటాడు, ధనవంతుడితో అంటాడు, పాతాళంలో ఉన్నప్పుడు ధనవంతుడితో అంటాడు, భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టమైన సుఖం నువ్వు అనుభవించావు కనుక ఈ పాతాళంలో ఎక్కడికి వచ్చావు? పాతాళం. నీకు ఇష్టమైన సుఖం. భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టంగా బతకకూడదు. నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా తాగుడు నా ఇష్టం, నేను తాగుతా, నేనేమైనా చేస్తా అంటే పోతావు. ఎక్కడికి పోతావు? పాతాళంలోకి పోతావు, నరకంలోకి పోతావు. నరకంలోకి పోయి అమ్మో డ్యాన్స్ చేయాలి, ఆడ బ్రేక్ డ్యాన్స్ వస్తుంది. ఏ డ్యాన్స్? నరకంలో డ్యాన్స్ చేయాలగా. అక్కడ ఎవరు ఎవరు డ్యాన్స్ చేయరు అనొద్దు, నువ్వే వేస్తావు డ్యాన్స్. హల్లెలూయా. ఏ డ్యాన్స్ అది? నిత్యము డ్యాన్సు. ఏ డ్యాన్సు చెప్పాలి? ఇక ఏ డ్యాన్స్ వస్తుందో తెలియదు, అన్ని డ్యాన్సులు వస్తాయి. భరతనాట్యం వస్తుంది, బ్రేక్ డ్యాన్స్ వస్తుంది, డిస్కో డ్యాన్స్ వస్తుంది. ఏమా? అన్ని డ్యాన్సులు దాంట్లోనే వస్తాయి. వినండి, నా మాట వినండి. దేవుని కొరకు బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి. యవన కాలంలో పవిత్రంగా బ్రతకండి. ఏమంటే యవన కాలంలో సిగరెట్లు, బీడీలు, మందు, మత్తు పానీయాలు, బీడీలు అన్నీ మానేసి గుట్టుగా ప్రభు కోసం బతకండి. ప్రభు కోసం బతికితే దేవుడు నిన్ను నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పండి. ఇది నీ ఇష్టం కాదు, నీ శరీరం. నీ ఇష్ట ప్రకారం దేవుడు భూమి మీద పంపలేదు. నీకు ఇష్టమైనట్టు బ్రతకొద్దు. ప్రభువా, నీకు ఇష్టమైనట్టు నేను బ్రతుకుతాను. ఏమా? ఎవరికి ఇష్టమైనట్టు చెప్పాలి గట్టిగా? హల్లెలూయా. దేవునికి ఇష్టమైన జీవితం మనము చేయుదుముగాక. ఈ శరీరాన్ని నలగొట్టుదుముగాక.
మన ఇష్టాలని చంపుదుముగాక. ప్రభు అయిన యేసే అంటాడు, తండ్రి అంటాడు, యేసే అంటాడు, నా అంతటా నేనేమి చేయడం లేదు, నా అంతటా నేనేం చేయను. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకు ఏం చెప్పకుండా వాళ్ళంతటా వాళ్ళే చేసేస్తుంటారు. నాన్న ఇది చేయొచ్చా చేయకూడదా అని అడగరు, తండ్రిని అడగరు, దైవ సేవకుని అడగరు. అయ్యా ఇది ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదయ్యా అని అడగరు. అంతా వాళ్ళ ఇష్టమే. తర్వాత ఇష్టమంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి అంటారు. మీ ఇష్టమంతా అయిపోయినాక నేను ప్రార్థన చేసేదే ఉంది. గట్టిగా అల్లు చెప్పండి, చేతులెత్తి సంతోషంగా అల్లు చెప్పు. ప్రభు కోసం బ్రతకండి. రాజు దర్శనం చూడండి. రాజు దర్శనం లేకపోతే ఇంకొక దర్శనం, అదే పాతాళ దర్శనం. ఏ దర్శనం కావాలి మీకు? ఏరా బాబు, ఏ దర్శనం కావాలరా? వాడు చెప్పాలి నాకు. నువ్వే నిజమేనా? మంచి తీర్మానం చేసుకున్నాను ఈరోజు రాజు దర్శనం కావాలని. ఓకేనా? ఏ దర్శనం? లేదంటే పాతాళ దర్శనం. ఇంకా పాతాళంలో ఎవడు ఇడిపించేవాడు కూడా ఉంటాడు, నీ ఇష్టం. ఏరా మలాకి వింటున్నావా? నువ్వు కూడా నటిస్తున్నావు అప్పుడప్పుడు. నటించాకరా, వేషధారణ యథార్థంగా ఉండు దేవుని సన్నిధిలో. ఇక్కడున్న యవనస్తులైన పిల్లలు కూడా నటించాకండి, నటన చేయకండి. నటించొద్దు, గుట్టుగా భక్తిగా ఉన్నట్టు ముసుగేసుకొని నటించాకండి. హల్లెలూయా. భక్తిగా ఉండాలి యవనస్తులైన పిల్లలు. హల్లెలూయా. గట్టిగెళ్ళు చెప్పండి. సంతోషంగా రెండు చేతులు ఊపి గట్టిగెళ్ళు చెప్పండి. మీ స్కూలు కాలేజీలో భక్తిగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, భక్తిగా ఉండి చదువుకోండి. నవ్వలాటలు ఈవలాటలు అన్నీ మానేసే. ఏడ్చేదాన్ని నవ్వేదాన్ని, ఏడ్చే మొగని నవ్వే ఆడదాని నమ్మకూడదంట. మీ ఇష్టం, నవ్వుతున్నారేమో. ఎక్కడ నవ్వండి పర్వాలేదులే, గట్టిగా అల్లు చెప్పండి. వాక్యం చెప్పేటప్పుడు నవ్వండి, బయట నవ్వకండి. ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు నవ్వుతే ఇంకా అది వేరుగా అయిపోతుంది. స్తోత్రం చెప్పండి. మీ నోటికి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా? డిసిప్లైన్ ఉండాలి. ఒక డిసిప్లైన్తో మనం వెళ్ళాలి. ఎటు వెళ్తున్న ఒక డిసిప్లైన్. ఎలా వెళ్ళాలమ్మా? వెళ్ళే మార్గంలో ఎలా వెళ్ళాలి? ఎలా పడితే అలా వెళితే ఎట్లా? ఒక డిసిప్లైన్కి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. గట్టిగా అల్లు చెప్పండి. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. డిసిప్లైన్గా ఉండాలి. మన పిల్లలు, సంఘంలో ఉన్న పిల్లలు భయభక్తులుగా ఉండాలి. మగ పిల్లలు కూడా భయభక్తులుగా ఉండాలి. మెలికలు తిరగకూడదు. ఏం తిరగకూడదమ్మా? మెలికలు తిరగకూడదు. భయభక్తులుగా ఉండాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నీ శరీరం నీ మాట వినకపోతే ఉపవాసమే దానికి శిక్ష. ఏ శిక్ష వేయాలి నీ శరీరానికి? మేము ఏ రోజైనా తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన లేవకపోతే మా అయ్యగారు మాకు ఒకే శిక్ష వేసేవాడు. ఈ రోజంతా ఫుడ్ కట్టు. ఆ రోజంతా మాకేమీ లేదు చెప్పాలి. ఆ రోజు స్తోత్ర ప్రార్థన చేయకపోతే మాకు ఆ రోజంతా ఫుడ్ లేదు, అన్నం లేదు, భోజనం లేదు. ఇంకా భోజనం లేదు, ఎక్కడికి ప్రార్థన లేదు, ఏ పెండ్లికి లేదు. ఆ రోజు పెళ్లి జరుగుతున్న పెళ్లికి పోయేది లేదు, పెళ్లికి పోయి అన్నం తినేది లేదు. ఇంకా ఆ రోజంతా మాకు పస్తే. ఇంకా మందిరంలో కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు. అదే శిక్ష మాకు. గట్టిగా చెప్పండి. మరి మీకు శిక్ష చేసే వాళ్ళు ఎవరున్నారు? మీకు మీరు వేసుకోవాలి. ఏం చేయాలి? ఈరోజు స్తోత్ర ప్రార్థన లేదు కనుక, శరీరమా ఈరోజు మత్తుతో నిద్రపోయావు, ఈరోజు లేవలేదు కనుక నీకు అన్నం కట్టు అని చెప్తారా? చెప్పరా? ఒకరో ఇద్దరు అంటున్నారు, మిగతా వాళ్ళు చెప్పరాట. మరి ఎటు పోతారో నాకు తెలియదు. స్తోత్రం. గట్టిగా చెప్పండి. నీ శరీరంతో నువ్వే చెప్పాలి, నీ మనస్సాక్షితో నువ్వే చెప్పాలి. అవునా విజయరత్న గారు? నీ మనస్సాక్షితో ఏం చేయాలి? మనస్సాక్షి, ఈరోజు నువ్వు వస్తుండు. నీ మనస్సాక్షికి కల్మషం ఉంది. నీ మనస్సాక్షికి ఈరోజు మురికి అంటుంది. ఏమంటుంది? మురికి అంటుంది. ఈరోజు పస్తుండు. ఆ పస్తుంటేనే మురికిపోతుంది. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థన ఉంటేనే మురికిపోతుంది. హల్లెలూయా. ఏ ప్రార్థన ఉంటే? కన్నీటి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఒక పూట ఉపవాసం ఉండాలి. గ్యాస్ట్రిక్ రాని ఏది వచ్చినా పర్వాలేదు, పోతాం. పరలోకానికి డైరెక్ట్గా కళ్ళు తెరుస్తాం. పరలోకంలో కళ్ళు తెరిస్తే మంచిదే కదా. ఇక్కడ తిని నరకంలో కళ్ళు తెరివేదానికంటే
అర్థమైంది నేను చెప్పేది? తిని 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 ఈ శరీరాన్ని సుఖం చేసి నరకంలో కళ్ళు తెరిచేదానికంటే ఈ శరీరాన్ని పస్తు పెట్టి 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 పరలోకంలో కళ్ళు తెరుద్దాం. హల్లెలూయా చెప్పండి, చెప్పండి, సంతోషం గడిగల్లు చెప్పండి.